హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుజిత, ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను సింపుల్గా మన ఇంట్లోనే బర్త్డేకి పేపర్ క్రాఫ్ట్స్తో ఎలా డెకరేట్ చేయాలని చెప్పేసి. సో మనమైతే ఎక్కువగా బయట కొనేస్తూ ఉంటాము, సో డిఫరెంట్గా ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇట్లా కాకుండా నేను వెరైటీగా ఈసారి ట్రై చేశాను మా ఇంట్లో ఫంక్షన్ కోసం. మీ అందరికీ ఇది చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుజిత, మా ఇంట్లో చిన్న బర్త్డే ఫంక్షన్ ఉంది. సో అందుకని నేను ఎవరిని పిలవట్లేదు బయట. సో ఇంట్లో వరకే చేసుకున్నాం కాబట్టి నేనే ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేశాను అనమాట. సో ఎక్కువ మందిని పిలిచేటట్టయితే ఈ డెకరేషన్ అనేది సూట్ అవ్వదు. సో చిన్న ఫంక్షన్స్కి అయితే ఇది సూట్ అవుతుంది. అది ఎలా చేశానో మీ అందరికి నేను చూపిస్తున్నాను, చూడండి. ఈ పేపర్ క్రాఫ్ట్స్ కోసం నేనైతే ఆన్లైన్లో ఈ పేపర్స్ని ఆర్డర్ చేశాను అనమాట. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఫ్లవర్స్ చాలా బాగుంటాయని చెప్పేసి నేనైతే ఇది ఎల్లో కలర్ షీట్ తీసుకున్నాను. సో ఎల్లో కలర్ షీట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో నేను ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకొకసారి కూడా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నేను వచ్చేసి 2 సైడ్స్ ఈక్వల్గా చూసుకొని ఇట్లా నేను మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేశాను అనమాట. ఈ ఫోల్డ్ అయిన తర్వాత దీనికి నేను పెన్సిల్తో జస్ట్ ఒక మార్క్ లాగా చేసుకున్నాను, ఎందుకంటే ఫ్లవర్ షేప్ అనేది నీట్గా రావాలి కాబట్టి. సో నేనైతే అట్లా చేసుకున్నాను అనమాట. సో ఇట్లా కట్ చేసేసుకుని కూడా మీ అందరికి నేను చూపిస్తున్నాను వీడియోలో, కంటిన్యూగా చూడండి. సో ఇది నేను 2-3 టైమ్స్ మనము ఇది చెక్ చేసుకోవాలి. ఒకవేళ పేపర్ రాంగ్గా ఫోల్డ్ చేస్తే ఆ షేప్ అనేది పోతుంది అండ్ లుక్ కూడా చాలా బాగుండదు అనమాట. సో ఇట్లా నేను మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకునే దాన్ని ఇట్లా సిజర్తో కట్ చేసేసుకుంటున్నాను. సో ఇలా చేసేటప్పుడు కొంచెం నీట్గా చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా ఫ్లవర్ అనేది డిజైన్ పోతుంది, లుక్ కూడా ఉండదన్నమాట. సో నేను నీట్గా కట్ చేసేసుకున్నాను. సో అది కూడా మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి పేపర్ని ఓపెన్ చేసేసి తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను, వీడియోలో చూడండి. ఇప్పుడైతే కట్ చేసిన ఈ పేపర్ని నేనైతే ఫోల్డ్ చేస్తానన్నమాట. అది రివర్స్లో ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఒక సైడు నెక్స్ట్ సైడు డిఫరెంట్గా ఫోల్డ్ చేయాలన్నమాట. అది కూడా మీ అందరికీ చూపిస్తున్నాను, చూస్తూ ఉండండి. సో ఇప్పుడు నేను ఫోల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇట్లా మడత పెట్టాలి, నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్ తీసుకొని నెక్స్ట్ ఇంకొకసారి ఇలా మడత పెట్టాలి. సో ఇది మొత్తం కూడా నేను కంప్లీట్ షీటు వచ్చే వరకు ఇట్లా మనం ఆపోజిట్ డైరెక్షన్లో మడత పెడుతూ ఉండాలన్నమాట. సో ఇలా పెట్టిన తర్వాత దాన్ని నేను మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసేసి ఇప్పుడైతే నేను స్టాప్లర్తో పిన్ చేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూగా. సో వీటిలో ఎక్కడైనా కూడా మనం కరెక్ట్గా ఫోల్డ్ చేయకపోతే అది పేపర్ అనేది సైజ్ అంటే లీవ్స్ సైజ్ కూడా అంత నీట్గా రాదనమాట. సో అందుకని జాగ్రత్తగా మనం ఫోల్డ్ చేయాలి. సో ఇప్పుడు లాస్ట్ 2 పేపర్స్ ఉంటాయి కదా, సో ఈ 2 పేపర్స్తో మనము స్టాప్లర్తో పిన్ చేసేసేయాలన్నమాట. సో ఇలా పిన్ చేసేసిన తర్వాత సో ఆపోజిట్ కూడా మనం అట్లాగే అంటే నెక్స్ట్ సైడ్ కూడా మనం అట్లాగే పిన్ చేయాలి, అది కూడా మీకు చూపిస్తాను, వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఎల్లో ఫ్లవర్కి కాంబినేషన్ నేనైతే పింక్ తీసుకున్నాను. సో 1 రూపీ కాయిన్ యూస్ చేసేసి నేను వచ్చేసి ఇట్లా రౌండ్ షేప్ చేసుకుంటున్నాను అనమాట. సో నాకు ఇది ఈజీ అనిపించింది అని చెప్పేసి నేను ఇట్లా షేప్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకున్న దాన్ని నేను గమ్ యూస్ చేసేసి దాన్ని ఫ్లవర్కి మిడిల్లో పేస్ట్ చేస్తాను అనమాట. దాన్ని కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. సో ఇట్లా కట్ చేసుకునేటప్పుడు కూడా మీరు స్లోగా కట్ చేసుకోవాలి, ఒకవేళ అటు ఇటు అయితే ఆ 1 రూపీ కాయిన్ షేప్ కూడా పోతుంది, సో లుక్ అయితే ఉండదు అనమాట. సో నేను ఇది కట్ చేసి ఇక్కడ అతికిస్తున్నాను, గమ్ యూస్ చేస్తున్నాను అనమాట దీనికి. ఇప్పుడు గమ్ అయితే అప్లై చేసి నేను మిడిల్లో దాన్ని పెట్టేశాను అనమాట. సో చూడడానికి చాలా బాగుంది. సో దీని అయితే నేను 2 మినిట్స్ పక్కన పెట్టేశాను. ఈ గమ్ అనేది ఆరిపోతుంది, మనకు బాగా ఉంటుందన్నమాట స్టేబుల్గా. సో ఇప్పుడైతే చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ గ్రీన్, నేను పింక్ అలాగే ఎల్లో 3 ఫ్లవర్స్ చేశాను. సో దీనికైతే డెకరేషన్ చాలా సూపర్గా వచ్చింది, మీకు చూపిస్తాను. సో బటర్ఫ్లైస్ కూడా నేను కట్ చేసుకున్నాను అనమాట. బటర్ఫ్లైస్ కూడా షేప్ బాగా వచ్చేసాయి. సో ఇప్పుడైతే నేను వాల్కి 1 by 1 పెడతానమాట, చూడండి. సో ఇక్కడ నేనైతే డబల్ టేప్ తీసుకున్నాను అనమాట. డబల్ టేప్ అయితే 2 సైడ్స్ మనము పెట్టుకోవచ్చు కదా, అంటే గోడకి పెట్టచ్చు, అలాగే ఫ్లవర్ని కూడా మనము అతికించవచ్చు అనమాట. సో అవి చాలాసేపు అట్లా ఉండిపోతాయి. అలాగే గోడ నుంచి మనం ఆ డబల్ టేప్ని రిమూవ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో నేను దాన్ని అందుకే యూజ్ చేసేసాను. సో ఇట్లా పెట్టడం ద్వారా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, ఎల్లో అండ్ పింక్ గ్రీన్ అనమాట.
చూసారా నేను డ్రీమ్ క్యాచర్స్ పెట్టేశాను అనమాట మా ఇంట్లో. అయితే డ్రీమ్ క్యాచర్స్ అంటే బ్యాడ్ డ్రీమ్స్ని ఫిల్టర్ చేసి గుడ్ డ్రీమ్స్ ఒకటే మనకు ఇస్తాయి అని చెప్పి అంటారు. సో నాకైతే ఈ డ్రీమ్ క్యాచర్స్ నచ్చాయని చెప్పేసి నేను పెట్టుకున్నాను. ఫ్లవర్స్ని నేను వచ్చేసి కరెక్ట్ అలైన్మెంట్లో పెట్టుకున్నాను అనమాట. సో అది కూడా మనము థ్రెడ్తో కూడా మార్క్ చేసుకోవచ్చు, ఎందుకంటే కరెక్ట్గా పెట్టాలి ఫ్లవర్స్ అనేది, అప్పుడే లుక్ బాగుంటుంది. సో నేను వచ్చేసి 3rd మంత్ కోసం అయితే నేను ఇది రెడీ చేశాను అనమాట. సో 3rd మంత్ డెకరేషన్ కాబట్టి 3 అనేది నేను షేప్ కట్ చేసుకొని దానికి వచ్చేసి ఈ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉండేటట్టు ఆ 3ని నేను కట్ చేసుకున్నాను. సో అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. సో హ్యాపీ బర్త్డే అని చెప్పి నేను ఇది అతికిచ్చేసాను. సో ఇదైతే ఫొటోస్కి అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసేయండి. దీంట్లో నేను బటర్ఫ్లైస్ కూడా కట్ చేశానని చెప్పాను కదా, అలా బటర్ఫ్లైస్, లవ్ షేప్స్ ఇలా చాలా చేయొచ్చు. నా నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసి లవ్ షేప్స్ని థ్రెడ్స్తో యూజ్ చేసి ఎలా నేను డెకరేట్ చేశాను అనేది కూడా వీడియో అప్లోడ్ చేసేస్తాను. సో ఇప్పుడైతే నేను కట్ చేసిన బటర్ఫ్లైస్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఎందుకంటే గ్రీన్ ఫ్లవర్స్ అనేటివి కింద వచ్చేసాయి, సో ఇవైతే బాగా కనిపిస్తాయని చెప్పేసి నేను ఈ బటర్ఫ్లైస్ని అయితే ఇక్కడ నేను అతికిస్తున్నాను చూడండి. ఈ బటర్ఫ్లైస్ కూడా మనం కరెక్ట్ షేప్లో కట్ చేస్తేనే లుక్ ఉంటుంది, కొంచెం అటు ఇటు పోయినా కూడా సో అది చూసేదానికి చాలా బాగుంటుంది. ఫస్ట్లో అయితే నాకు ఒకటి పోయింది కూడా, సో సెకండ్ టైంకి అది వచ్చేసింది అనమాట. సో ఇట్లా నేను బటర్ఫ్లైస్ అన్నిటిని అతికిచ్చేసాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను బెలూన్స్ కూడా పెట్టాను అనమాట. బట్ ఏంటంటే అవి ఈవినింగ్ నేను అంటించేటప్పటికి నేను అది షూట్ చేయలేకపోయాను. ఈ బెలూన్స్ అండ్ ఈ ఫ్లవర్స్, ఈ హ్యాపీ బర్త్డే దీనివల్ల చాలా లుక్ అయితే వచ్చేసింది, నాకైతే బాగా నచ్చింది అనమాట. సో చూసారు కదా, ఇదైతే ఫైనల్ అవుట్ లుక్ అనమాట. సో ఇట్లా మనం చిన్న చిన్న ఫంక్షన్స్, ఏదైనా ఫోటో షూట్ ఉంటుంది కదా, ఇది 3rd మంత్ బేబీ బర్త్డే, సో అలాగా 4th మంత్ బర్త్డే, అట్లా చిన్న చిన్నవి ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది. ప్లస్ ఏంటంటే మనము ఆన్లైన్లో 500-600 అట్లా ఉంటుంది కదా ప్రైజెస్, మీదైతే జస్ట్ మనం పేపర్తోనే డిజైన్ చేసినట్టు ఉంటుంది, మనకు బాగా టైం పాస్ అవుతుంది అండ్ చూసే కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ అందరూ కూడా బాగా డిజైన్ చేసామని చెప్పి మనకు కాంప్లిమెంట్స్ కూడా వస్తాయన్నమాట. ఈ మొత్తం డెకరేషన్కి అయితే నాకు 15 రూపీస్ మాత్రమే పడింది. ఒక్కొక్క షీట్ వచ్చేసి నేను ఫ్లవర్కి తీసుకున్నాను, అలాగే ఇక్కడ బటర్ఫ్లైస్కి వచ్చేసి చెరొక్క షీట్ తీసుకున్నాను అనమాట. సో 15 రూపీస్లో ఇంత కలర్ఫుల్గా చాలా బాగా చేశాను అనమాట డెకరేషను. ఇలా చాలా తక్కువ ప్రైస్తోనే మనమైతే డెకరేషన్ చేసేసేయచ్చు. దీంట్లో చాలా ఉన్నాయన్నమాట, నేను నా అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేయబోతున్నాను. సో ఇలాంటివి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. ఓకే సుచిత ఛానల్లో. బై బాయ్.